దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మీ అందరికీ సమయంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు చక్కపరచుట అనే అంశాన్ని మనము విందాం. ఏది చక్కపరుచుకోవాలి, ఏ విధంగా క్రీస్తులో జీవించాలి, ఏవేవి మనము తీసివేయాలి, ఏవేవి చేర్చుకోవాలి ఆత్మీయ జీవితంలో, దేవుని మహిమపరచడం కొరకు, దేవునిలో ముందుకు సాగిపోవటం కొరకు. పిల్లరా, చక్కపరుచుకొనుడి అనే అంశాన్ని మనము విందాం. వాక్యంలోకి చూసినట్లయితే దేవుని యొక్క వాక్యంలో సామెతల గ్రంథము 21వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుతున్నాను. భక్తిహీనుడు తన ముఖమును మార్చుకొనును, యథార్థవంతుడు తన ప్రవర్తనను చక్కపరుచుకొనును. ప్రియమైన దేవుని బిడ్డలారా, భక్తిహీనుడు తన ముఖమును మార్చుకొనును. భక్తి లేనివారు, భక్తి అంటే ఇష్టం లేనివారు, భక్తిహీనులుగా జీవించేవారు, లోకంలో ఇష్టానుసారంగా నడుచుకునే వారి యొక్క జీవితంలో భక్తిహీనుడంట తన ముఖమును మార్చుకుంటూ ఉంటాడంటండి. అయితే యథార్థవంతుడు తన ప్రవర్తనను చక్కపరుచుకొనును. దేవునిలో ఎవరైతే యథార్థంగా ఉంటారో, దేవునికి ఇష్టలుగా ఉంటారో, దేవుని యొక్క మార్గంలో ముందుకు సాగుతూ ఉంటారో, నిజమైన భక్తి కలిగి ఉంటారో, వారంతా తన ప్రవర్తనను చక్కపరుచుకుంటారు. ఏం చక్కపరుచుకోవాలి అంటే ప్రవర్తనను చక్కపరుచుకోవాలండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఎటువంటి ప్రవర్తన కలిగి ఉన్నావు? ఎటువంటి ప్రవర్తనతో నువ్వు ముందు కొనసాగుతూ ఉన్నావు? క్రీస్తుకు నచ్చినట్లుగా నువ్వు ప్రవర్తిస్తున్నావా? నీ బిహేవియరు, నీ మాటలు, నీ నడక, నీ పడక, నీ ఆలోచనలు, నీ ఊహలు, నీ చూపులు ఎలా ఉన్నాయో అనేది ఒకసారి గ్రహించాలని నేను ప్రభు యొక్క ప్రేమను బట్టి మనవి చేస్తున్నాను. ఒకవేళ భక్తిహీనుడిగా ఉన్నట్లయితే ముఖము మార్చుకుంటారంటండి. మాడిపోతూ ఉంటుంది, ముఖము ఏగుతూ ఉంటుంది పేలాలు ఏగినట్లు. కానీ యథార్థంగా ఉన్నట్లయితే, యథార్థంగా జీవించినట్లయితే తన ప్రవర్తనను చక్కపరుచుకుంటూ ఉంటారు. నువ్వు చక్కపరుచుకోవాలని దేవుడి యొక్క సమయంలో నీతో మాట్లాడుతూ ఉన్నాడు. చక్కపరుచుకునే విషయంలో నెంబర్ 1 పాయింట్ ఏంటంటే ప్రవర్తనను చక్కపరుచుకోవాలి. నీవు నీ కుటుంబాన్ని ప్రవర్తన సరిగా లేనట్లయితే నీవు అవమానాలకు గురవుతూ ఉంటావు, నిందలకు గురవుతూ ఉంటావు. దేవునిని నీవు తగిన విధంగా ఘనపరచలేవు, మహిమపరచలేవు. దేవుని యొక్క సన్నిధిలో యథార్థంగా నువ్వు జీవించలేవు. కాబట్టి మొదటిగా నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోమని చెప్పేసి బైబిల్ తెలియజేస్తూ ఉంది. నీవు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమని చెప్పేసి ప్రసంగి గ్రంథంలో కూడా భక్తుడు సొలొమోను గారు రాస్తూ ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే ప్రవర్తన చాలా ఇంపార్టెంటు. భూమి మీద జీవించిన జీవితంలో నీ ప్రవర్తన బాగుంటే నీ జీవితం అంతా బాగుంటుంది. నీ ప్రవర్తన బాగుంటే నీ కుటుంబానికి ఆశీర్వాదాలు నువ్వు కొనిపోవటానికి అవకాశం ఉంటుంది, ఆశీర్వాదాలు నువ్వు సొంతం చేసుకుంటానికి అవకాశం ఉంటుంది. నీ ప్రవర్తనను దిద్దుకుంటానికి నువ్వు ప్రయత్నము చేయుదువుగాక. నీ ప్రవర్తన యేసయ్య దృష్టికి అనుకూలముగా ఉండునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రవర్తనను చక్కపరుచుకోవాలి. ప్రతి ఒక్క క్రైస్తవుడు, భూలోకములో ప్రతి వ్యక్తి కూడా ప్రవర్తనను దిద్దుకోవాలి. ఇష్టానుసారంగా జీవించినట్లయితే నువ్వు నష్టపోతావు. నీవు దేవుని దృష్టికి ఇష్టడుగా జీవించలేవు, పరలోక రాజ్యానికి వారసుడు కాలేవు. నీ ప్రవర్తన దిద్దుకున్నట్లయితే, నీ ప్రవర్తన దేవునికి అనుకూలంగా ఉన్నట్లయితే, మంచి బిహేవియర్ కలిగి జీవించినట్లయితే దేవునికి సంతోషకరంగా ఉంటుంది, కుటుంబానికి ఆస్వాదకరంగాను ఉంటావు. నిన్ను చూసిన వాళ్ళందరూ కూడా చాలా సంతోషపడతారు. అట్టి కృప దేవుడిని అనుగ్రహించునుగాక. రెండో విషయం చూసినట్లయితే, రెండో విషయము ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 5వ వచనం చదువుతున్నానండి. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 5వ వచనం. అలా గనక మీ మార్గంలోను మీ క్రియలను మీరు యథార్థముగా చక్కపరుచుకొని ప్రతివాడు తన
పొరుగువారి ఎడల తప్పక న్యాయము జరిగించి మీ మార్గములను మీ క్రియలను మీరు యథార్థముగా చక్కబరుచుకొని ప్రతివాడు తన పొరుగువారి ఎడల తప్పక న్యాయము జరిగించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రవర్తనను చక్కబరుచుకోవాలి ప్రతివాడు కూడా. ఎదుటివారి ఎడల, పొరుగువారి ఎడల, ఇతరుల ఎడల నీ ప్రవర్తన మంచిగా ఉందా, యోగ్యమైనదిగా ఉందా, నమ్మకమైనదిగా ఉందా, లేకపోతే నీ ప్రవర్తన విషయంలో నీకు నచ్చినట్లుగా జీవిస్తున్నావనేది నువ్వు ప్రతిసారి కూడా నీ మనస్సాక్షి ఏం చెప్తుందో నువ్వు తెలుసుకోవాలి, నడుచుకోవాలి. దేవుడు చెబుతున్నాడు, దేవుని బిడ్డలారా, మీ మార్గములలో అంటే మీరు వెళ్ళే దారిలో, మీ ప్రయాణాలలో, మీ పనులలో, మీ ఉద్యోగాలలో, మీ వ్యాపారాలలో, మీ ఆఫీస్ వర్కుల్లో, మీ డ్యూటీలో మీ మార్గములను మీ క్రియలను మీరు యథార్థముగా చక్కబరుచుకోవాలండి. మీ క్రియలు, మీ పనులు, మీ డ్యూటీ ప్రియమైన దేవుని బిడ్డలారా యథార్థంగా నడుచుకోవాలి, చక్కబరుచుకోవాలని దేవుని యొక్క వాక్యము చలవిస్తూ ఉంది. ఎదుటివారికి చెప్పటం కాదు, ఎదుటివారి విషయంలో నీ ప్రవర్తన అలా ఉంది ఎలా ఉందని చెప్పేసి ఏలెత్తి చూపించడం కాదు. మొదటిగా నీ ప్రవర్తన ఎలా ఉంది, నా ప్రవర్తన ఎలా ఉంది, మనలను మనం పరిశీలన చేసుకుంటూ మరి చక్కపరుచుకుంటూ ఉండాలి. ప్రతిరోజు కూడా పరీక్ష చేసుకుంటూ ఉండాలి, సుపరీక్ష చేసుకుంటూ ఉండాలి. ఎదుటివారి ఎడల చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, భూమి మీద జీవించే జీవితకాలం చాలా స్వల్పమైంది, అల్పమైనది. ఈ జీవితం తర్వాత మరో మహాలోకానికి వెళ్ళాలంటే ఇక్కడ ముఖ్యంగా నీ ప్రవర్తన ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, యోగ్యమైనదిగా ఉండాలి. క్రియలను చక్కపరుచుకోవాలండి. నువ్వు చేసే పనులన్నీ కూడా చక్కగా ఉండాలి, యోగ్యమైనవిగా ఉండాలి, యథార్థంగా ఉండాలి, చూసేవారికి నచ్చే విధంగా ఉండాలి, దేవుడిని క్రియలను బట్టి మెచ్చుకోవాలి. కాబట్టి ప్రవర్తనను చక్కపరుచుకోవాలి, రెండవది క్రియలను కూడా చక్కపరుచుకోవాలి. మూడో విషయానికి చూద్దాం. మూడో విషయము యెషయా గ్రంథము 38వ అధ్యాయము, యెషయా గ్రంథము 38వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం. ఆ దినములలో హిజ్కియాకు మరణకైమ రోగము కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమగుచున్నావు, బ్రతకవు గనుక నీవు నీళ్లు చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిచ్చున్నాడని చెప్పగా, అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని, యెహోవా యథార్థహృదయుడు, నేను సత్యముతో నీ సన్నిధిని నేట్లు నడుచుకుంటును, నీ దృష్టికి అనుకూలముగా సమస్తం నేట్లు జరిగించుతును, కృపతో జ్ఞాపకం చేసుకొనమని హిజ్కియా కన్నీళ్లు విడుస్తూ యెహోవాకు ప్రార్థింపగా. దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లునుగాక. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక రాజు కనపడుతున్నాడు. ఆయన పేరు హిజ్కియా. ఆయనకు మరణకరమైన రోగము వచ్చింది. వచ్చినప్పుడు దేవుని బిడ్డలారా, దేవుడు చూశాడు, ఆయన యొక్క రోగమును చూశాడు, ఆయన పరిస్థితులను చూశాడు. ఆయనకి ఒక వర్తమానం ప్రవక్త ద్వారా లేక భక్తుని ద్వారా, యెషయా అనేటువంటి ప్రవక్త ద్వారా ఒక వర్తమానం పంపిస్తున్నాడు. ఏమని వర్తమానం అంటే, అతని దగ్గరికి వెళ్ళి, నీవు బ్రతుకవు, నీ ఇల్లు చక్కబెట్టుకొనుము, నీ ఆయుష్ తీరినది, నువ్వు మరణమవుచున్నావు అని చెప్పాడండి. భూమి మీద దేవుని బిడ్డలారా అన్నిటికంటే భయమైంది ఏంటంటే మరణ భయము. ఎవరికైనా కానీ ఈ భయము దాదాపుగా ఉంటుందని చెప్పాలా. మరణ భయం ప్రతి ఒక్కరిని వెంటాడుతూ ఉంటుంది. అలాగేనని ఈ యెషయా అనేటువంటి హిజ్కియా కూడా దేవుని బిడ్డలారా మరణకర రోగం వచ్చిందండి హిజ్కియాకి. యెషయా గారు వెళ్ళి ఆయన గురించి హెచ్చరిస్తూ ఉన్నాడు, ఇంటిమేషన్ ఇస్తూ ఉన్నాడు, ఆయన గురించి హెచ్చరిస్తూ ఉన్నాడు. నీవు మరణమవుచున్నావు, నీకింకా ఈ భూమి మీద ఆయుష్ లేదు కనుక నీ ఇల్లు చక్కబెట్టుకో, నీ ఇల్లు సరి చేసుకో అని చెబుతూ ఉన్నాడండి. చూసినట్లయితే ఇక్కడ రెండు రకాల ఇల్లులు కనపడతాయి. ఒక రకం ఏంటంటే ప్రకృతి సంబంధమైనటువంటి ఇల్లు, రెండవది ఈ దేహం అనే ఇల్లు, మూడవది ఆత్మ సంబంధమైన ఇల్లు. అయితే దేవుని బిడ్డలారా, ఇక్కడ యెషయా భక్తుడు చెప్తున్న విషయం ఏంటంటే హిజ్కియాకి,
నీవు భూమి మీద మరణమవుచున్నావు. నీ దేహము, నీ శరీరము నుంచి నీ ఆత్మ వేరవుతుంది. కాబట్టి నీ ఇల్లు చక్కబెట్టుకో అని చెప్తున్నప్పుడు దేవుని బిడ్డలారా, ఆయనకి చాలా బాధ కలిగింది, చాలా దుఃఖం కలిగింది, చాలా ఆవేదనకు గురవుతూ ఉన్నాడు. ప్రవక్త వచ్చాడు, యెషయా గారు విషయం చెప్పాడు, బయలుదేరి వెనక్కి వెళ్ళిపోతున్నాడు తన ప్లేస్కి. ఈలోపు ఈయనకి ఒక మంచి ఆలోచన కలిగింది ఈ భక్తునికి. ఏంటి ఆలోచన అంటే, ప్రార్థన చేద్దామని చెప్పేసి తన ప్రార్థనా గదిలోకి వెళ్ళాడు. వెళ్ళి ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాడు. అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని, యెహోవా, యథార్థ హృదయుని సత్యముతో నీ సన్నిధిని నేట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తం నేనేట్లు జరిగించుతునో, కృపతో జ్ఞాపకం చేసుకో అని కన్నీళ్ళు విడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, యథార్థంగా ఉన్నాను ప్రభువా, అయ్యా నీ దృష్టికి అనుకూలంగా ఉన్నాను ప్రభువా, ప్రభువా సత్యముతో ఉన్నాను ప్రభువా, నీ సన్నిధిలో అనేక సార్లు గంటలు ప్రార్థించానయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్పేసి కన్నీళ్లతో ప్రార్థిస్తూ ఉన్నాడు ఆ రాజు. దుఃఖంతో ప్రార్థన చేస్తున్నాడు ఆ రాజు, ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు ఆయన. ఇంకా భూమి మీద జీవించాలి, భూమి మీద ఉన్న జీవితం ఇంకా నేను అనుభవించాలి, ఇంకా అనేక కార్యక్రమాలు తలపెట్టాలి, ఇంకా అనేక ప్రార్థనలు చేయాలి అని చెప్పేసి ఈ విధంగా దేవుని బిడ్డలారా ఆయన దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించినప్పుడు, ఒకవేళ ఆయన అలా ప్రార్థించకుండా ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా, ఏ బంధువుల దగ్గరికి వెళ్ళి ఏడ్చినా, కుటుంబ సభ్యుల దగ్గర ఏడ్చినా, ఇంకా పెద్దల దగ్గర ఏడ్చినా, ఎక్కడ దుఃఖించినా కానీ ప్రయోజనం ఉండేది కాదేమో. కానీ దేవాది దేవుడు సృష్టికర్త, మరణము తప్పించిన ప్రభుని యెహోవా అని చెప్పిన దేవాదేవుడి దగ్గరికి వెళ్ళి కన్నీళ్లు విడిచిచు యథార్థ హృదయుడినై ప్రార్థించినప్పుడు సృష్టికర్త, నమ్మదగిన దేవుడు, ఆయన హృదయం కదిలించబడింది. దేవుడు ఆ యొక్క మరణాన్ని కొట్టివేసే దేవుడు కాబట్టి, మరణపు ముళ్ళు విరిసివేసిన దేవుడు కాబట్టి, పునరుద్ధరణైన దేవుడు కాబట్టి, ఆయుష్ కాలం ఆయన చేతిలో ఉంది కాబట్టి దేవుని బిడ్డలారా, ఆయన మరలా జాలిగల దేవుడు ఒక మంచి న్యూస్ చెబుతూ ఉన్నాడు. ఏ ప్రవక్తకైతే యెషయా ద్వారా ఆ ప్రవక్తకి ఆజ్ఞ ఇచ్చి విషయం చెప్పాడో, మరలా ఆయనకి వాక్కు ప్రత్యక్షమై దేవుని వాక్కు ఇలా చెబుతున్నాడు. నీవు వెళ్ళి తిరిగి మళ్ళీ ఆ రాజు దగ్గరికి వెళ్ళి, హిజ్కియా దగ్గరికి వెళ్ళి 15 సంవత్సరాలు నేను ఆశించానని చెప్పమంటాడండి. దేవునికి స్తుతులు, స్తోత్రాలు, మహిమ, ఘనత, ప్రభావాలు ఆయనకే చెల్లుగాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆయుష్నిచ్చే దేవుడు ఆయన, మరణాన్ని కొట్టివేసే దేవుడు ఆయన, మృత్యువు నుంచి విడిపించే దేవుడు ఆయన, ఆపత్కాలమందు నమ్మకం తగిన సహాయకుడు ఆయన. బైబిల్ చెబుతూ ఉంది, నాకు మొరపెట్టుము నీకు ఉత్తరం ఇస్తాను, నీవు గ్రహింపలేని సంగతులను, గూఢమైన సంగతులను తెలియజేస్తాను, తనకు మొరపెట్టి వారికి అందరికీ సమీపంగా ఉన్నాను, యెహోవాకు అసాధ్యమైంది ఏమీ లేదు, యెహోవా మన ఎడల పూర్ణ రక్షణ కలుగే దేవుడై ఉన్నాడు, మరణము తప్పించిన ప్రభుని యెహోవా అని చెప్పేసి బైబిల్ గ్రంథంలో చదివిస్తూ ఉన్నాయి దేవుని బిడ్డలారా. కాబట్టి అలాంటి మంచి దేవుడు, గొప్ప దేవుడు మరి ఇక్కడ మరలా మంచి వార్తను పంపించాడండి. 15 సంవత్సరాలు ఆయుషిచ్చాడు. హిజ్కియా యొక్క ప్రార్థన దేవుడు అంగీకరించాడు, ఆలకించాడు. ఆయన ఇల్లు చక్కబెట్టుకోమని మాట్లాడిన మాట విషయంలో దేవుని బిడ్డలారా, మరి ఆ మాట దేవుడు వెనక తీసుకుని 15 సంవత్సరాలు మరలా ఆయనకి బ్రతుకునిచ్చిన దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి మనము మూడో విషయం ఏంటంటే, మన ఇల్లు చక్కబెట్టుకునే వారముగా ఉండాలా. ప్రకృతి సంబంధంగా ఇల్లు చక్కబెట్టుకోవాలి. కుటుంబాన్ని రక్షణ తీసుకొచ్చే విషయంలో, కుటుంబాన్ని మంచిగా పరిపాలించే విషయంలో, గృహ నిర్వాహకత్వ విషయంలో దేవుని బిడ్డలారా చాలా జాగ్రత్తగా చక్కబెట్టుకోవాలి. అలాగే ఆత్మ సంబంధం ఇల్లు కూడా మనం చక్కబెట్టుకోవాలి. మన హృదయం అని ఇల్లు కూడా చక్కబెట్టుకోవాలి. దేవుడల భయభక్తులు కలిగి దేవుని వైపు చూస్తూ, దేవుడు ఎప్పుడు పిలిస్తే అప్పుడు దేవుని రాజ్యానికి వెళ్ళే విధంగా మన గృహాలను, మన ఇంటిని, మన హృదయాన్ని చక్కబెట్టుకోవాలని మనవి చేస్తున్నాను. ఆ విధముగా హిజ్కియా గారు చక్కబెట్టుకున్నాడు. దేవుని యొక్క స్వరం విన్నాడు. దేవుని యొక్క భక్తుని యొక్క ప్రార్థన దేవుడు అంగీకరించి జవాబు పొందుకున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అటు విధంగా నీ కుటుంబంలో కూడా నీవు చక్కబెట్టుకుందువుగాక. మరొక విషయం చూసినట్లయితే, మరొక విషయము
సామెతల గ్రంథము 24 అధ్యాయము, సామెతల గ్రంథము 24 అధ్యాయము 27 చదువుకుందామండి. సామెతలు 24:27. బయట నీ పని చక్కబెట్టుకొనుము, ముందుగా పొలంలో దాన్ని సిద్ధపరచుము, తరువాత ఇల్లు కట్టుకొనవచ్చును. ప్రియమైన దేవుని బిడ్డలారా, బయట నీ పని చక్కబెట్టుకొనుము. నీ పనులు చక్కబెట్టుకునే బిడ్డగానే ఉండాలి. నీ పనులు ఏవైనా కావచ్చు, ఆ పనులు ఎప్పటికప్పుడు క్లియర్గా ఉండాలి. రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం, పర్లేదులే అని అనుకుని నువ్వు అజాగ్రత్తగా ఉండకూడదు, నిర్లక్ష్యముగా ఉండకూడదు. నువ్వు ఏ పని అయితే చేస్తూ ఉన్నావో అది ఏదైనా కావచ్చు, దేవుడు నీకు బాధ్యత అప్పగించిన పనిని చక్కబెట్టుకునే బిడ్డగానే ఉండాలి. చక్కబెట్టుకోవాలండి, సెట్ చేసుకోవాలి. ఆశీర్వాదకరంగా నీ పనిని దేవునికి యోగ్యమైనదిగా నువ్వు మలుసుకుంటూ ప్రభు యొక్క సన్నిధిలో ముందుకు సాగిపోవాలండి. మన పనిని చక్కబెట్టుకోవాలి. ఆ తర్వాత నువ్వు నీ ఇల్లు కట్టుకోవచ్చు అని చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, ప్రవర్తన చక్కబెట్టుకునే వాళ్ళగా ఉండాలి ఒకటి. రెండోది, నీ క్రియలు కూడా చక్కగా ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి. మూడోది, మరి మన ఇల్లు చక్కబెట్టుకోవాలి. నాలుగోది, మన పనులను చక్కబెట్టుకోవాలి, పనులను చక్కబెట్టుకోవాలి. ఇక ఐదో చూసినట్లయితే ఐదవ విషయము ఆదికాండము 22వ అధ్యాయము 9వ వచనం చదువుతున్నానండి. అలాగ వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ బలిపీఠం పైన కట్టెల మీద ఉంచెను. ఇక్కడ ఏమిటి అంటే బలిపీఠమును చక్కబెట్టుకోవాలి. ఈ బలిపీఠము దేనికి సాదృశ్యం అంటే సమర్పణ బలిపీఠము. దేవుడు చెబుతూ వచ్చాడు, అబ్రహామా, నీ ఏకైక కుమారుని అనగా నువ్వు ప్రేమించు ఇస్సాకుని నేను చూపించేటువంటి దేశంలో ఆ కొండ మీదకి తీసుకుని వెళ్ళి ఆ మోరియా కొండ మీద నీ కొడుకుని నాకు బలిగా ఇవ్వయ్యా అని అడిగాడండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ భూమి మీద ఎవరికి సాధ్యం కానిది అబ్రహాముకు మాత్రమే సాధ్యమైంది. ముద్దుల కొడుకు లేక లేక అబ్రహాముకు 100 సంవత్సరాల వయసులో, శారా 90 సంవత్సరాల వయసులో కన్న కుమారుడు. అటువంటి కుమారుడిని దేవుని బిడ్డలారా దేవుడు అడుగుతున్నాడు, నీ ఏకైక కుమారుణ్ణి బలిగా నాకు వరకు అర్పిస్తావా అన్నప్పుడు ఆయన బయలుదేరి దేవుని బిడ్డలారా మరి గాడిదను తీసుకుని, కట్టెను తీసుకుని, 2 పనివారం తీసుకుని, పుల్లలను తీసుకుని, కుమారుని తీసుకుని 3 దినముల అంత ప్రయాణం, 3 రోజులు ప్రయాణమై వెళ్ళి అక్కడ నుంచి దేవుని బిడ్డలారా ఆ కొండ దగ్గరికి వెళ్ళి, కొండ మీదకి వెళ్ళి మరి బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చాడండి. బలిపీఠమును చక్కబరుచుకోవాలి. ఈ బలిపీఠము సమర్పణ బలిపీఠము. ఇంకా చెప్పాలంటే ప్రార్థన అనే బలిపీఠము, విశ్వాసం అనే బలిపీఠము, భక్తి అనే బలిపీఠము, సమర్పణ బలిపీఠము. ఇవన్నీ కూడా నువ్వు చక్కపరుచుకునే బిడ్డగానే ఉండాలి. చాలా జాగ్రత్తగా చూసుకునే బిడ్డగా ఉండాలి. నీ జీవితంలో మరి ఏ విధంగా అయితే అబ్రహాము తన యొక్క కుమారుణ్ణి బలి అర్పించడానికి చక్కగా బలిపీఠాన్ని కట్టాడు, చక్కపరిచాడు, కట్టెలు క్రమముగా పేర్చాడు, నీ జీవితంలో కూడా ఆత్మీయ జీవితము క్రమముగా ఉండాలి. నీ విశ్వాసము క్రమముగా ఉండాలి. నీ పరిశుద్ధ జీవితము యోగ్యమైనదిగా ఉండాలి. సమర్పణ బలిపీఠానికి సాదృశ్యమేగా ఉంది. ఇస్సాకుని దేవుడికి సమర్పించేస్తున్నాడు అబ్రహాము. లేక లేక వృద్ధాప్యంలో పుట్టిన కొడుకుని దేవుడికి ఇచ్చేస్తూ ఉన్నాడు. అలాగా చేతులు కాళ్ళు కట్టేసి బలిపీఠము దేవుని బిడ్డలారా కట్టి ఆ బలిపీఠం మీద ఆ యొక్క ఒకగానో కొడుకుని పడుకోబెట్టి తన కత్తి తీసి పైకెత్తుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు. ఎత్తుతూ ఉండగా ఆకాశం నుంచి ఒక స్వరం వినబడుతూ ఉంది, అబ్రహామా అబ్రహామా, చిన్నవాని మీద నువ్వు చేయవేయొద్దు. ఇందుని బట్టి నీవు నాకు భయపడుతున్నావు, నన్ను ప్రేమిస్తున్నావని నేను గ్రహించాను, తెలుసుకున్నాను. నువ్వు అర్పించొద్దు నీ కొడుకుని, సంపొద్దు అని చెప్పేసి దేవుడు మాట్లాడి, అదిగో నీ ఎదురుగా ఆ యొక్క కంపలో కొమ్ములు ఆ కంపలో ఇరుక్కుపోయి ఆ పొట్టేలుని తీసుకుని
నీ కొడుకు బదులుగా బలిగా అర్పించమని దేవుని బిడ్డలారా ఆ యొక్క కంపలో చిక్కుకుపోయినటువంటి పొట్టేళ్లను తీసుకొచ్చి ఇస్సాకుకు బదులుగా నాడు యేసుక్రీస్తు ఆ పొట్టేలు రూపంలో బలైపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమర్పణ బలిపీఠము కట్టుకోవాలి. బలిపీఠము కట్టుకునే బిడ్డలుగా నువ్వు ఉందువుగాక. నీ జీవితంలో అబ్రహాం విశ్వాసం కలిగి, భక్తి కలిగి, యథార్థ జీవితం కలిగి దేవుని ఎడల వణుకుదువుగాక, అలా ముందుకు కొనసాగుదువుగాక. దేవుని బిడ్డలారా, 5 విషయాలు మనం చెప్పుకుంటూ ఉన్నాం. లాస్ట్గా చివరిగా చూసినట్లయితే మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయము 25వ అధ్యాయము 7-8 చదువుకుందామండి. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ డ్యూటీలను చక్కబరిసిరి గాని బుద్ధి లేని కన్యకలు, మా డ్యూటీలు ఆరిపోవచ్చున్నవి గనుక మీ నూనెలో కొంచెం మాకు ఇవ్వడని బుద్ధి గలవారిని అడిగిరి. అందుకు బుద్ధిగల కన్యకలు, మాకును మీకును ఇది సాలదేమో, మీరు అమ్మవారి వద్దకు పోయి కొనుక్కోడని చెప్పిరి. వారు కొనబోవచ్చుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. అంతటా తలుపు వేయబడెను. ప్రియమైన వారలారా, ఇక్కడ మరి పెండ్లి విందుకు పిలువబడినటువంటి 10 మంది కన్యకలు ఇక్కడ ఉన్నారు. ఈ 10 మంది కూడా సిద్ధపడేవారే, తమ డ్యూటీలు వెలిగించుకుంటున్న వారే. అయితే 5 అంట కునికి 10 మంది నిద్రపోతూ ఉన్నారు. బుద్ధి లేని 5 కునికి నిద్రపోయి వాళ్ళు లేగలేకపోయారండి. డ్యూటీలు సిద్ధపరచుకోలేకపోయారు. అటువంటి పరిస్థితుల్లో ఆ నూనె లేదు కాబట్టి ఈ బుద్ధి గల వారి దగ్గరికి వచ్చి ఆ బుద్ధి లేనటువంటి ఆ 5 ఏమంటున్నారంటే, మీ నూనెలో మాకు కొంచెం పొయ్యమని అడుగుతూ ఉన్నారు. వీరంటున్నారు, మీకు మాకు సాలదేమో, అమ్మవారి దగ్గరికి వెళ్ళి కొనుక్కొచ్చుకోండి అని సలహా ఇచ్చారు. వారు అమ్ముకునే వారి దగ్గరికి వెళ్ళారు, కొనుక్కున్నారు, దివిడీలు నింపుకున్నారు, సిద్ధుల్లో దివిడీలు వెలిగించుకున్నారు. కానీ పెండ్లి కుమారుడు రమ్ము అని చెప్పేసి పిలవగానే ఈ సిద్ధపడిన వారు ఉన్నారు చూసారా, దివిడీలు చక్కపరుచుకున్నవారు, ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు కొనసాగేవారు, ప్రార్థన అంటే ఆసక్తి గలవారు, భక్తి గలవారు, నీతి గలవారు, న్యాయం గలవారు, శ్రద్ధ గలవారు, అన్ని విషయాల్లో దేవుడే సర్వస్వం అనుకుని జీవించేవారు ఉన్నారే, వీరు మాత్రం అద్భుతంగా ఆ పెండ్లి విందుకి వెళ్ళారు. ఆ తర్వాత దేవుని బిడ్డలారా, ఈ వెనకంజి ఉన్నవారు, కునికి నిద్రపోయేవారు, లేక డ్యూటీలు సిద్ధపరచుకోలేని వారు, వీళ్ళు కూడా సిద్ధపరుచుకుని కొనుక్కుని పోసుకుని డ్యూటీలు వెలిగించుకుని బయలుదేరారు. ఈ లోపంట తలుపు వేయబడింది. తలుపు లోపల వారు ఉన్నారు, తలుపు బయట వీరున్నారు. చూసారా? అయితే అక్కడికి వెళ్ళి అంటున్నారు, అయ్యా 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 మా కొరకు తలుపు తీయి అని అడుగుతున్నారు. అతను అంటున్నారంట, లోపల ఉన్నటువంటి ప్రభు అంటున్నారు, మిమ్మను నేను ఎరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను ఆ దినమైనను గడియను మీకు తెలియదు కనుక మెలుగుగా ఉండుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి వెనకంజ వేసి సాకులు చెప్పుకుంటూ నీరసించి ఒక వారం వచ్చి ఒక వారం రాకోకుండా దేవుని బిడ్డలారా, చిన్న చిన్న పొరపాట్లతో ఉన్నట్లయితే, ఇంకా ఈ లోక ఆశ కొరకు నువ్వు ఎదురు చూస్తున్నట్లయితే, దేవుడు నిన్ను మరి దేవుడి దగ్గర నువ్వు కొనసాగలేవేమో, దేవుని యొక్క రాజ్యానికి వారసులు కాలేవేమో. సిద్ధపడిన వారు లోపలికి వెళ్ళారు, పెండ్లి విందులో ఆనందంగా సంతోషంగా ఉంటే వీళ్ళు కూడా కొంచెం ఆలస్యంగా వెళ్ళారు, అందువల్ల నష్టపోయారు. ఆత్మీయ జీవితంలో మరి వెనక్కి త్రోసివేయబడ్డారు. నేను మిమ్మల్ని ఎన్నుని ఎరగను, వెళ్ళిపోండి అంటున్నారు ఆయన. ఎంత బాధ, ఎంత కష్టం, ఎంత దుఃఖం. అటువంటి దుఃఖంలో వెళ్ళకుండా నిమిత్తము దేవుని బిడ్డలారా, దేవుని దాసునిగా నేను చెబుతూ ఉన్నాను, మనవి చేస్తున్నాను, మీ డ్యూటీలను చక్కపరుచుకోవాలి. మీ ఆత్మీయ జీవితాన్ని మండించబడుతూ ఉండాలి. నువ్వు చల్లగా కానీ వెచ్చగా కానీ ఉండక నువ్వు వెచ్చకున్నట్లయితే దేవుడు అంటున్నాడు, నా నోటి నుంచి మీ మీద ఉమ్ము వేస్తాను అంటున్నాడండి. కాబట్టి నీవు మండుతూ ప్రకాశిస్తున్న దీపంలాగా ఉండాలి. సంఘ కార్యక్రమాల్లో, ఆత్మీయ జీవితంలో, భక్తి జీవితంలో శ్రద్ధ కలిగి, నీతి కలిగి, న్యాయం కలిగి, యథార్థత కలిగి జీవించాలి. రెండవ రాకడ ఏ సెకండ్ అయినా రావచ్చు, ఏ క్షణమైనా రావచ్చు, ఏ రోజు ఏ దినమైనా రావచ్చు. కానీ దేవుని బిడ్డలారా, వచ్చే ముందు నీవు సిద్ధపడి ఉండే బిడ్డగానే ఉండాలి. ఒకటి, ప్రవర్తన విషయంలో చక్కపరుచుకోవాలి. రెండోది, క్రియల విషయంలో చక్కపరుచుకోవాలి. మూడోది,
మన ఇల్లు మనం చక్కపరుచుకోవాలి. 4వది నువ్వు చేసే పనుల్లో చక్కపరుచుకొని ఉండాలి. 5వది నీ బలిపీఠాన్ని చక్కపరుచుకోవాలి. 6వది దివిటీలను చక్కపరుచుకోవాలి. నీ ఆత్మీయ దివిటీలను మండుతూ ప్రకాశిస్తూ ఉండాలి. ఏ సెకండ్ ప్రభు వస్తారో తెలియదు కాబట్టి వచ్చినప్పుడు నీవు ఎత్తబడి గుంపులు ఉండటానికి నీవు సిద్ధంగా ఉండాలని మనవి చేస్తున్నాను. దేవుడు అట్టి కృప భాగ్యము మనందరికి దేవుడు దయచేయును కాక. ఆమేన్. దయగల మా తండ్రి మీకు వందనాలు. వివరించిన వర్తమానం దీవించి ఆశీర్వదించండి. అనేక హృదయాలు ఫలింప చేయండి. క్రీస్తు పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. దయచేసి వీడియోను వీక్షించండి, కామెంట్ చేయండి. ఒకవేళ సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరికీ శుభవందనాలు.